మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నాయి. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో సత్తా చాటేందుకు అభ్యర్థులు సమాయత్తమయ్యారు. ఈ రోజు నామినేషన్ల పర్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోటాపోటీగా నామినేషన్లు దాఖలు కావడంతో పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది నామినేషన్లు దాఖలు చేశారు. స్క్రూటినీలో 36 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో బరిలో 64 మంది అభ్యర్థులు మిగిలారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది నామినేషన్లు దాఖలు చేశారు. స్క్రూటినీలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, నామినేషన్లు ఎవరైనా ఉపసంహరించుకునే అవకాశం ఉందా? మొత్తంగా ఏం జరగబోతోంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ఎంసీ ఎన్నికలు ఈసారి ఖచ్చితంగా ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒకసారిగా ఒక హైప్ వచ్చింది. నామినేషన్ల పర్వం కావచ్చు, అవన్నీ కూడా ఆ విధంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పుడు నామినేషన్లు చూస్తే 100 మంది నామినేషన్లు వేశారు పట్టభద్రుల ఎమ్మెల్యేకి. దాంట్లో 36 స్క్రూటినీలోనే వెళ్ళిపోయి మిగతా 64 మంది ప్రస్తుతం బరిలో ఉన్నారు. నిన్న ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది ఎన్నికల కమిషన్. కానీ నిన్న ఒక్కరు కూడా నామినేషన్ ఉపసంహరించుకోలేదు. ఈ రోజు ఎవరైనా ఉపసంహరించుకుంటారా లేదంటే పూర్తిగా 64 మంది బరిలో ఉంటారో చూడాలి. ఎందుకంటే 64 మంది బరిలో ఉంటే ఖచ్చితంగా ఒక బిగ్ బ్యాలెట్ అనేది చెప్పుకోవచ్చు. ఆ బిగ్ బ్యాలెట్ చాలా మంది అభ్యర్థులను టెన్షన్ పెడుతూ వస్తుంటుంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు చాలా టెన్షన్ గా ఎన్నికలను అయితే ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు టీచర్స్ ఎమ్మెల్సీలోనూ అదే విధంగా ఉంది. టీచర్స్ ఎమ్మెల్సీలో 16 మంది ప్రస్తుతం బరిలో ఉంటున్నారు. సో ఓవరాల్ గా చూస్తే రాజకీయ పార్టీలు మరోవైపు ఆఫ్ ది రికార్డ్ గా ఎవరైతే కొంతమంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని నామినేషన్ ఉపసంహరించుకునేందుకు చర్చలు జరుపుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇప్పటికే నామినేషన్ వేసినటువంటి మాజీ డిఎస్పీ గంగాధర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు కూడా పలికారు. సో ఆయన ఖచ్చితంగా ఈ రోజు నామినేషన్ విత్డ్రాల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ అది కనుక జరిగితే పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నుంచి ఒక నామినేషన్ విత్డ్రాల్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి మిగతా వారి సంగతి ఏంటి అనేది చూడాలి. ఖచ్చితంగా ఇది ఒక బిగ్ బ్యాలెట్ ఎన్నికనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.